అత్యంత ప్రాధాన్యత కలిగిన ఐసీడీఎస్ పథకంలో కీలక పాత్ర పోషిస్తున్న అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని, వారి కనీస అవసరాలను కూడా గుర్తించడం లేదని సిఐటియు జిల్లా అధ్యక్షుడు కె బాబు ప్రసాద్ విమర్శించారు. తెనాలిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం సమీపంలో వినాయకుడు విగ్రహం వద్ద సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలను సోమవారం ప్రారంభించారు. కనీస వేతనం నెలకు 26,000 ఇవ్వాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, బడ్జెట్లో అందుకు అనుగుణంగా నిధులు కేటాయించాలని కోరుతూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలను సిఐటియు వైస్ ప్రెసిడెంట్ కె బాబు ప్రసాద్ ప్రారంభించారు. దీక్షా శిబిరంలో బాబు ప్రసాద్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పాలనా యంత్రాంగంతో సత్సంబంధం కలిగి ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే ప్రభుత్వ పథకాలు అమలు సక్రమంగా అమలవుతాయని, పరిపాలన సజావుగా సాగుతుందని అన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులకు అంతరం ఏర్పడితే పాలన కుంటుపడుతుందని చెప్పారు. అంగన్వాడీల విషయం ఇందుకు నిదర్శనమని చెబుతూ, ప్రభుత్వం వారి కనీస అవసరాలను కూడా గుర్తించడం లేదన్నారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకే ఈ దీక్షలను ఆరంభించినట్టు తెలిపారు. అంగన్వాడీ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏవిఎన్ కుమారి మాట్లాడుతూ, గతంలో తాము సమ్మె చేసినప్పుడు తమ కోర్కెలు న్యాయమైనవని, సమంజసమని చెప్పిన మాటను అధికారంలోకి వచ్చాక పాలకులు మరచిపోయారని విమర్శించారు. వేతనాలు పెంపుదల, ప్రమోషన్లు, కేంద్రాల నిర్వహణకు తగిన నిధులు కేటాయించాలని కోరుతూ ఈ దీక్షలను చేపట్టినట్టు తెలిపారు. కార్యక్రమంలో సిఐటియు తెనాలి డివిజన్ నాయకులు షేక్ హుస్సేన్ వలి, తెనాలి ప్రాజెక్ట్ అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు పి విజయలక్ష్మి, ఎలిజబెత్ రాణి, శివపార్వతి, నందకుమారి, వై సామ్రాజ్యం, సూర్యకుమారి, ప్రమీల, రాజకుమారి, పుష్ప, రజని, శాంతికుమారి, రత్నకుమారి, సుధావాణి, పేరమ్మ, హైమావతి, నాగమల్లేశ్వరి, భవానీ, వెంకటమ్మ, ప్రమీల కుమారి, సుజాత, కిరణ్ కుమారి, అరుణ, తిరుపతమ్మ, జె సుజాత, శివపార్వతి, శివకళ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఎన్నుకున్నది ప్రభుత్వం. ప్రభుత్వ నిర్ణయాలని అమలు చేయాల్సింది పాలనా యంత్రాంగం. పాలనా యంత్రాంగం ద్వారానే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయగలదు, నెరవేర్చగలదు, ప్రజల అభిష్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకోగలదు, మంచి పరిపాలన ఇవ్వగలగదు. ప్రజలకి పాలనా యంత్రాంగానికి మధ్య అంతరం వస్తే పరిపాలన దెబ్బతింటుంది. పరిపాలన దెబ్బతింటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, పరిపాలన కానీ ప్రజలకు అందుబాటులో ఉండదు. అందుకని అనుభవం గల, బాధ్యత గల ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా పాలనా యంత్రాంగంతో తగాదా పెట్టుకోరు, పాలనా యంత్రాంగాన్ని దూరం చేసుకోరు. దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో అత్యంత కీలకమైనటువంటి శాఖ ఐసీడీఎస్ ఏదైతే ఉందో, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి, చిన్నారి పిల్లలకి పౌష్టిక ఆహారాన్ని అందించి భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి మహత్తరమైనటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, వాళ్ళ జీతభత్యాలు, ఇతర సర్వీస్ కండిషన్స్, అట్లాగే ఆ స్కూళ్ళకి అందించేటువంటి ఫీడింగు సెంటర్లు కూడా మెయిన్ సెంటర్లుగా వాళ్ళ డిజిగ్నేషన్ మార్చి అందుకు అనుగుణమైనటువంటి వేతనాలు ఇవ్వాలని చెప్పేసి 9 డిమాండ్లతోటి ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతాం. కానీ ప్రస్తుతం సమస్యలు ఏమీ పట్టించుకోవటం లేదు. ఎలా అంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ సమావేశాల సందర్భంలో బడ్జెట్ అనేది ఈ ఐసీడీఎస్ ఏర్పడి 50 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా దానికి ఒక సరైన కేటాయింపు అనేది కేటాయించడం లేదు. ఈ కేటాయింపు లేకపోవడం వల్ల, అలాగే మా వేతనాలు పెంపుదల అనే విషయం బడ్జెట్లో ఎటువంటి సమీక్ష జరగకపోవడం వల్ల ఈ రిలే దీక్షలను ప్రారంభించామండి. ఈ ప్రాజెక్టుల వైజ్గా 2 రోజులు 23, 24 తేదీల్లో ప్రాజెక్టు వైజ్ రిలే దీక్షలు, అలాగే 25 నుంచి 27 వరకు జిల్లా కేంద్రాల్లో కూడా ఈ రిలే దీక్షను నిర్వహించాలనేది రాష్ట్ర కమిటీ నిర్ణయం. దీని ప్రకారంగా ఈరోజు తెనాలిలో ఈ రిలే దీక్షను ప్రారంభించడం జరిగింది. అలాగే మార్చి 2వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా చేయడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేయడానికి మేము నిర్ణయించుకున్నాము. ఈ ముందుగా మేము ముందస్తుగా ఒక హెచ్చరిక లాంటిదని గవర్నమెంట్కి, ఎందుకంటే ఇప్పటికైనా మాకు ఈ కొంత కేటాయింపు అనేది చేయాలనేది మా అభిప్రాయము. కాబట్టి బడ్జెట్లో మాకు అంటూ ఒక కేటాయింపు చేయాలనేది